ఎటువంటి సంబంధం లేకపోయినా సరే ఈ కేసులో ఇరికించారు, మాపై కేసులు పెట్టారు అంటూ కూడా సుధీర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అధికారి అక్కడ మాట్లాడనివ్వలేదు. ఆ మైక్స్ ని కూడా పక్కకి తోసేసి ఆయన్ని బలవంతంగా లాక్కెళ్లి మెడపై చెయ్యి వత్తి మరి లాక్కెళ్లినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. నిన్న రాత్రి అరెస్ట్ చేసినటువంటి ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్ అలాగే సుధీర్ కు కూడా ఇద్దరికి కాసేపటి క్రితం వైద్య పరీక్షలు నిర్వహించారు. కింగ్కోటి ప్రభుత్వ హాస్పిటల్లో ఇద్దరికి కూడా వైద్య పరీక్షలు చేశారు. అనంతరం తిరిగి సీసీఎస్ కు అక్కడి నుంచి వారిని తరలించారు. అయితే కింగ్కోటి హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొస్తున్న సమయంలో జరిగినటువంటి ఘటన ఇది. సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ తో పోలీసులు కాస్త దురుసుగానే వ్యవహరించారని చెప్పుకోవాలి. మనం చాలా క్లియర్ గా చూడొచ్చు విజువల్స్ లో. గొంతుపై చేయి వేసి ఆయన మెడపై చేయి వేసి గట్టిగా ఒత్తి పక్కకి లాక్కెళ్లినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయన ఏ రకంగా కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వలేదు అక్కడ పోలీస్ అధికారి. ఆయన మెడపై గట్టిగా ఒత్తి పక్కకి లాగి వాహనంలోకి ఎక్కించినటువంటి పరిస్థితి కనిపించింది. సంబంధం లేకపోయినా సరే మాపై కేసులు పెట్టారు అని సుధీర్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా మాట్లాడేందుకు విలేకరులతో ఆయన ప్రయత్నిస్తున్న సమయంలో అసలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు గొంతు పైన చెయ్యేసి పక్కకి లాక్కెళ్లి వాహనంలో ఎక్కించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేదు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. ఎట్లా అరెస్ట్ చేశారు? ఇది అక్రమ అరెస్ట్. ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. మాట్లాడతా తర్వాత ఖచ్చితంగా మాట్లాడతా. వాళ్ళకి ఎట్లా అరెస్ట్ చేశారు? ఇది అక్రమ అరెస్ట్. ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు. నిన్న రాత్రి అరెస్ట్ చేసిన ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్ సుధీర్లకు కాసేపటి క్రితమే వైద్య పరీక్షలు నిర్వహించారు. కింగ్కోటి ప్రభుత్వ హాస్పిటల్లో ఇద్దరికి కూడా వైద్య పరీక్షలు చేశారు. అనంతరం తిరిగి సీసీఎస్ కు వారిని తరలించడం జరిగింది. అయితే కింగ్కోటి హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొస్తున్న సమయంలో సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ తో పోలీసులు కాస్త దురుసుగా వ్యవహరించినట్టుగానే చెప్పుకోవాలి. గొంతుపై చెయ్యేసి పక్కకి లాక్కెళ్లినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. సంబంధం లేకపోయినా సరే కేసులు పెట్టారు అని జర్నలిస్ట్ సుధీర్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నటువంటి ఆ సమయంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు గొంతుపైన చేయేసి పక్కకి లాక్కెళ్లి వాహనంలోకి ఎక్కించినటువంటి పరిస్థితి మనం చాలా క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. ఆ తర్వాత మరొక సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన కూడా ఎక్కువగా మాట్లాడనివ్వకుండా వాహనంలోకి ఎక్కించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొదటిగా జర్నలిస్ట్ సుధీర్ ను మెడపై ఒత్తి చేయి వేసి పక్కకి లాగి ఆ పోలీస్ అధికారి విలేకరులతో మాట్లాడనివ్వకుండా చేసి బలవంతంగా తీసుకెళ్లి వాహనంలో ఎక్కించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆ తర్వాత మరొక సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్ కూడా విలేకరులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా కోర్టులో తేల్చుకుంటాం,
ఇది అక్రమ అరెస్టు, ఎటువంటి సంబంధం లేకపోయినా సరే అక్రమంగా అరెస్టు చేశారు, కేసులు పెట్టారు అంటూ కూడా ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్న ఏమన్నారన్న? అసలు మిమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేశారు? చెప్పండి అసలు మాట్లాడదా తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా అసలు ఏమైంది? వాళ్ళకి అన్న ఏమన్నారన్న? అసలు మిమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేశారు? అన్న మాట్లాడే ఇది అక్రమ అరెస్టు ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్ట్ను ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. అడిగారు క్వశ్చన్స్ కుట్రపూర్తంగానే మీరు అరెస్ట్ చేశారు. చెప్పండి అసలు మాట్లాడదా తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా అసలు ఏమైంది? వాళ్ళకి అన్న ఏమన్నారన్న? అసలు మిమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేశారు? అన్న మాట్లాడే ఇది అక్రమ అరెస్టు ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్ట్ను ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. చెప్పండి అసలు మాట్లాడదా తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా అసలు ఏమైంది? వాళ్ళకి అన్న ఏమన్నారన్న? అసలు మిమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేశారు? అన్న మాట్లాడే ఇది అక్రమ అరెస్టు ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్ట్ను ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. అడిగారు క్వశ్చన్స్ కుట్రపూర్తంగానే మీరు అరెస్ట్ చేశారు. చెప్పండి మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా